శంకర్ల వారి చెప్పినటువంటి అద్వైత వేదాంతము చాలా క్లుప్తమది, సరళమే. మనం కనుక మన మనస్సును పెట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఓ 10 కుండలు, ఒక 10 కూజాలు, 10 దీపాలు, అలాగే పూల తొట్టీలు అక్కడ పెట్టాం. ఒక్కొక్క దాని పని ఒకటి. కుండలో నీళ్లు పోస్తాం, ఆ యొక్క కూజాలో కూడా ఆ పని ఇంకొకటి. పూల తొట్టిలో మనం చక్కగా పూలు పెట్టుకుంటాం, దీపాలు వెలిగిస్తాం. పేర్లు వేరు, వాటి ఆకారాలు వేరు, వాటి ద్వారా అవుతున్న ఉపయోగము వేరు. మన దృష్టి ఎప్పుడు వాటిపైన ఉంటుంది. ఉపయోగపడుతున్నాయి కనుక, మనకు అవసరం కనుక, వాటిని ఉపయోగించాలనే కోరికలు మనలో ఉన్నాయి కనుక. ఇది స్థూల దృష్టి. కొంచెం మనం సూక్ష్మంగా వెళితే అన్ని సైజుల్లో ఉన్న కుండలు, అన్ని షేప్స్లో ఉన్నటువంటి ఆ కూజాలు, ఆ యొక్క మట్టి తొట్లు, ఆ దీపాలు ఉన్నది ఏమిటి అందులో? ఏది ఉండడం వల్ల అవి ఉన్నవి, ఏది లేకుంటే అవి లేవు. ఆ ఆలోచననే వేదాంతం అంతే. అందులో షేప్స్ ఎన్ని ఉన్నా, నేమ్స్ ఎన్ని ఉన్నా, యూటిలిటీస్ ఎన్ని ఉన్నా, అన్నిట్లో కామన్గా ఉన్నది మాత్రం ఒకటే కదా, మట్టి. ఆ మట్టిని లాగేస్తే అందులో నుంచి ఏ వస్తువు ఉండదు. కానీ ఎవరు కూడా షాపుకి వెళ్ళి మట్టి ఇస్తావా అని అడగరు, కుండ ఇస్తావా అని అంటారు. అంతే కదా, మనం మాట్లాడే వ్యవహారంలో కూడా అలాగే ఉంటుంది.